విశిష్ట అద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యులు 1017వ సంవత్సరంలో శ్రీపెరంబదూర్లో జన్మించినారు. రామానుజస్వామి తండ్రి పేరు కేశవ సోమయాజులు, తల్లి కాంతిమతి. అతని జన్మనామము లక్ష్మణ ఇళయ పెరుమాన్. అతని గురువు యమునాచార్యుల వారు. తాను 38వ సంవత్సరంలో సన్యాస ఆశ్రమమును స్వీకరించినాడు. అతని పూర్వ ఆశ్రమమును వదిలి ధర్మ ప్రచారకుడిగా, తత్వవేత్తగా, ఆస్తిక బ్రహ్మగా ఎంతోమంది అణగారిన జీవితాలలో వెలుగును నింపినాడు. దేవాలయ ప్రాంగణములలో కూడా ప్రవేశానికి అనుమతి లేని ప్రజలను భగవత్ కార్యక్రమాలలో భాగస్వామ్యము చేసి, భక్తి అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, అతని సాన్నిధ్యం పొందడం అని నలుదిశలా చాటిన మహోన్నత శిఖరము శ్రీ రామానుజాచార్యుల వారు. తన గురువు చెప్పిన తిరుమంత్రమును ప్రజలందరికీ తెలియజేసి, మానవులు అంతా ఒకటే అని, కులం సాంప్రదాయము కుమ్ములాటలకు ఆ భగవంతుని వద్ద తావు లేదని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త. రామానుజాచార్యుల వారు చెప్పిన గొప్ప 2 సందేశాలు. మొదటిది, ప్రస్తుత సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసముగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునిపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానడమో మార్చడమో చేయడం ఆచార్యుని ప్రథమ కర్తవ్యం అని. దేవుణ్ణి పూజించడము, మోక్షాన్ని సాధించడము మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని, దేవుని దృష్టిలో అందరూ సమానమే అని, వైషమ్యాలు పెంచడం మూర్ఖత్వమని తెలిపినాడు. అతను వ్యాససూత్రము, గీతాభాష్యము, తర్కభాష్యము, వేదాంత తత్వసారము, పంచరాత్రగమము అనేక విషయాలపై ప్రామాణికంగా భాష్యము చెప్పి అతను భాష్యకారులుగా ప్రసిద్ధి చెందినాడు. అతనికి ఎంబెరుమాల్, ఉడయార్, యతిరాజ మరియు వైష్ణవ పరమ గురువుగా బిరుదులు అందుకున్నాడు. అతను తన నమ్మిన సిద్ధాంతాలను ప్రచారం చేయుటకు పరితపించాడు. అతను తన సిద్ధాంతాలను గౌరవించమని ఎవ్వరినీ బలవంతము చెయ్యలేదు. పరమాత్మ నుండి ఆత్మ జన్మించినది. జీవాత్మ పరమాత్మ సన్నిధికి చేరడమే మోక్షము. మోక్షానికి సాధనము అచంచలమైన భక్తి. భక్తితో పాటు ప్రపత్తి కూడా అవసరము. ప్రపత్తి అనగా మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి శరణు కోరడం. మానవులు అందరూ సమానులు. మోక్షానికి అందరూ అర్హులు. కుల, లింగ విచక్షణ భేదం లేకుండా లక్ష్మీనారాయణ్ణి పూజించి సమస్యనాలు చేయించుకొని ఊర్ధ్వపుండధారులైన వారందరూ శ్రీవైష్ణవులే అని రామానుజులు తెలియజేసినారు. రామానుజులు తన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రజలలోకి బలంగా తీసుకొని వెళ్ళాడు. అతను ఎన్నో శ్రీవైష్ణవ ఆలయాలకు పునర్జీవం పోసినాడు. అతను సాక్షాత్ శ్రీరంగనాథుని స్వరూపమే. భగవంతుడు ప్రజలలో వైషమ్యాలు పెరిగినప్పుడు ప్రజలలో ఒక్కడిగా జన్మించి వారికి మార్గనిర్దేశనం చేస్తాడు అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. స్వామివారు తన 130వ ఏట ఆచార్య తిరువడి చేరినాడు. అతని ఎక్కడ సమాధి చేయాలి అని పండితులు సమాలోచన చేస్తుండగా శ్రీరంగనాథ క్షేత్ర ప్రధాన పూజారికి శ్రీరంగనాథుడు స్వప్నములో కనిపించి రామానుజుడి దేహమును ఖననము చేయవద్దు అని, అతని పార్థివ దేహాన్ని ఉంచి నిత్యము పూజలు చేయాలని ఆదేశాలు ఇచ్చినారు. అతను అవతార సమాప్తి చెందిన తర్వాత 4వ ప్రాకారం వద్ద ఉన్న దివ్య మందిరములో అతని దేహమును ఉంచినారు. ఇప్పటికీ అతని దివ్యమంగళ తేజోవంతమైన దేహము భక్తులకు దర్శనము ఇస్తూ ఉంటుంది. అతను అవతారము చాలించి ఇన్ని సంవత్సరాలు గడిచినా స్వామివారికి అర్చక స్వాములు ఇచ్చే హారతిలో అతని కనుబొమ్మలు, కంటిపాప, అతని గోర్లు ఇవన్నీ చేతనంగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాయి. అతని శరీరము ఇప్పటికీ ముట్టుకుంటే మెత్తగానే ఉంటుందని అర్చక స్వాములు తెలియజేశారు. అతని దేహానికి ప్రతి సంవత్సరము లేపనాలు, పచ్చకర్పూరము, అనేక వనమూలికా మిశ్రమాలను ఉంచి దేహాన్ని భద్రపరుస్తూ ఉంటారు.
ఇప్పటికీ అతని దేహము కోటి సూర్యకాంతి ప్రభావముతో భక్తులకు దర్శనము ఇస్తూ ఉంటుంది. దేహం కరణము చేస్తే ఆ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. ఇంతటి మహామేరు సమానమైన మహాపురుషుని అతని దేహము ఆత్మ శ్రీరంగనాథ క్షేత్రములో ఉండాలని, ప్రజలలో వైషమ్యాలు పెరిగినప్పుడు భక్తులకు దర్శనము ఇచ్చి సన్మార్గంలో నడపాలని ఆ శ్రీరంగనాథుని సంకల్పము కాబోలు.